అనేసి ఎంబీసీ అనే పాయింట్ తెచ్చాడు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేటటువంటి. తద్వారా బీసీల ఓట్లు చీల్చాడు. అలాగని ఓసీల ఓట్లు ఇటు పడట్లా, ఓసీల ఓట్లు కాంగ్రెస్ వైపుకే ఉంటున్నాయి. అప్పుడేమవుతుంది, సంకీర్ణం అవసరం అవుతుంది. ఈ సంకీర్ణాన్ని సెట్ చేస్తే అది మళ్ళీ లాలూతోనే మిలాఖత్ అవ్వాలి. ఆ స్పేస్లోకి వచ్చి చేరింది బీజేపీ. అక్కడ ఆ స్పేస్ భారతీయ జనతా పార్టీ వచ్చి ఈ కులాలను ఐక్యం చేసింది. మీకు బీపీ సింగ్, ఈ ప్రాంతీయ పార్టీల వాళ్ళు కుల చీలికలతో గెలుస్తుంటారు. బీపీ సింగ్ ఏం తీసుకొచ్చాడు, రిజర్వేషన్స్ పెంచి వర్గీకరణలు ఈ హడావిడి చేసుకొచ్చాడు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా జనం మధ్యన కుల చీలికలు తీసుకొచ్చాడు బీపీ సింగ్. తీసుకొస్తే దాంతో హిందువులలో చీలికొస్తోందని గ్రహించి రథయాత్ర చేయడం ద్వారా కులాలకు అతీత మతపరమైన పోలరైజేషన్ తీసుకొచ్చినోడు అద్వానీ, రథయాత్ర చేసి ఆ రోజున. అలాగా బీజేపీ కుల చిచ్చు కాకుండా మతపరమైన పోలరైజేషన్ ఉండాలని కోరుకుంటుంది. ఇది బీహార్లో నచ్చింది జనాలకి. అటు బీసీలని తీసుకొచ్చింది, ఇటు ఎంబీసీలని తీసుకొచ్చింది ఇది బీజేపీ. అయితే ఈ కులాల చీలికల వల్ల ఖచ్చితంగా ఎవరో ఒకరితో కలిసి అధికారంలోకి రావాల్సి వస్తుంది. ఆ హయాంలో నితీష్ కుమార్ వీళ్ళు ఇతన్ని ఎదగకుండా బీజేపీని